ఈ సమ్మర్లో బాడీని కూల్ చేసి ఎంతో శక్తిని అందించే రాగి జావ పిల్లలు కూడా ఎంతో ఇష్టపడేలాగా చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రాగిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మనకి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. రోజు ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టినట్లయితే కనుక ఎముక స్ట్రెంత్ అనేది పెరుగుతుందన్నమాట. సమ్మర్లోనే కాదు, ఎప్పుడైనా తాగొచ్చు. దీనికోసం ఒక 3 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకుని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూను ఒక్కరికి వస్తుంది, ఇది ముగ్గురికి వస్తుంది అన్నమాట. ఈ రాగి జావ 3 స్పూన్లు తీసుకున్నాం కాబట్టి ఉండలు లేకుండా ఇది కలిపెట్టేసుకుని తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 యాలకులు. ఇప్పుడు ఈ గిన్నె తీసుకుని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. మరి బెల్లం వేస్తే షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా అంటారా? దానికోసం బెల్లం వేయకుండా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నీళ్ళు మరుగుతున్నప్పుడు రాగిపిండి వేసేసుకుని బాగా మరిగించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు మరిగించాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయినా తాగినా బాగుంటుంది, లేదా చల్లారిపోయినా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఒకసారి యోగా క్లాసులకు వెళ్ళినప్పుడు ఇలానే ఇచ్చారన్నమాట రాగి జావ. అప్పటి నుంచి కూడా నేను ఇలానే కాస్తాను, మా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. అంతేనండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అయిపోండి.